మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ అంటే అభిమానులకు పండగ వాతావరణమే. పైగా సంక్రాంతి సీజన్ లో ఆయన సినిమా వస్తుందంటే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. అలాంటి భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా మన శంకర వరప్రసాద్ గారు. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి ప్రేక్షకులకు ఎంతవరకు వినోదం పంచిందనేదే ఇప్పుడు ప్రధాన చర్చ. మన శంకర వరప్రసాద్ ఒక నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. కేంద్ర మంత్రి శర్మ అనగా శరత్ సక్సేనా భద్రతా బాధ్యతలు చూసే వ్యక్తి. మంత్రి శంకర వరప్రసాద్ ను తన కుటుంబ సభ్యుల్లా చూసుకుంటాడు. భార్య శశిరేఖ అనగా నయనతార నుంచి విడిపోయిన శంకర వరప్రసాద్ తన పిల్లలకు దూరంగా జీవిస్తున్నాడన్న విషయం తెలిసిన మంత్రి పిల్లలతో అతన్ని కలిపే ప్రయత్నం చేస్తాడు. బోర్డింగ్ స్కూల్లో చదువుతున్న తన పిల్లలకు దగ్గరవ్వాలన్న ఉద్దేశంతో శంకర వరప్రసాద్ పీఈటీగా ఆ స్కూల్లో చేరతాడు. అక్కడ జరిగిన సరదా సంఘటనలు, పిల్లలతో ఏర్పడే అనుబంధం కథకు ప్రధాన బలం. అసలు శంకర వరప్రసాద్ శశిరేఖ ఎందుకు విడిపోయారు? వారి ప్రేమ కథ ఏంటి? పిల్లలు తండ్రిని గుర్తిస్తారా? ఈ మధ్యలో మైనింగ్ వ్యాపారి వెంకీ గౌడ అనగా వెంకటేష్ ఎంట్రీ కథను ఏ మలుపు తిప్పింది అన్న విషయాలు తెరపై చూడాల్సిందే. దర్శకుడు అనిల్ రావుపూడి ఈ సినిమాను పూర్తిగా పండగ వినోదంగా తీర్చిదిద్దారు. కథలో లాజిక్స్, లోతైన భావోద్వేగాలు వెతక్కుండా థియేటర్కు వచ్చిన ప్రేక్షకుడు నవ్వుతో బయటకు వెళ్లాలన్నదే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన సినిమా ఇది. చిరంజీవి ఒక ఫ్యామిలీ మ్యాన్ గా చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఆయన కామెడీ టైమింగ్, హావభావాలు అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తొలి ఫైట్ తో చిరు ఎలివేషన్ మొదలవుతూనే ఆ తర్వాత పాటలు, హాస్య సన్నివేశాలతో సినిమా సరదాగా సాగిపోతుంది. భార్యాభర్తల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా హాస్యంగానే చూపించారు. ప్రథమార్థం మొత్తం స్కూల్ నేపథ్యంలో నవ్వులు పంచుతుంది. పిల్లల చుట్టూ తిరిగే సన్నివేశాలు కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా ఉంటాయి. అయితే ద్వితీయార్థంలో కథ కాస్త నెమ్మదించినట్టుగా అనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ సీన్స్ కొంత సాగతీతగా అనిపించినా వెంకటేష్ ఎంట్రీతో మళ్లీ సినిమా ఊపందుకుంటుంది. చిరంజీవి, వెంకటేష్ కలిసి కనిపించిన సన్నివేశాలు అభిమానులకు పండగే. పాటల్లో ఇద్దరూ కలిసి స్టెప్పులు వేయటం, వారి మధ్య సాగే సరదా డైలాగ్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. లాజిక్స్ ను పక్కన పెట్టి చూస్తే ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. చిరంజీవి ఈ సినిమాకు ప్రధాన బలం. కామెడీ, యాక్షన్, డాన్స్ అన్నింటిలోనూ తన అనుభవాన్ని చూపించారు. ఇక వెంకటేష్ అతిథి పాత్రలో స్టైలిష్ గా మెప్పించారు. నయనతార శశిరేఖ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. కేథరిన్, హర్షవర్ధన్, అభినవ్ గోమరం తమ పాత్రల మేరకు నవ్వులు పంచారు. చిరంజీవి తల్లిగా జరీనా వహాబ్ పాత్ర కీలకంగా నిలుస్తుంది. సాంకేతికంగా సినిమాకు మంచి మార్కులే పడతాయి. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. భీమ్ సిసిరోలియో సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. పాటలు, వాటి చిత్రీకరణ పండగ వాతావరణం తీసుకొచ్చాయి. చివరిగా మన శంకర వరప్రసాద్ గారు కథలో కొత్తదనం లేకపోయినా చిరంజీవి అభిమానులు, కుటుంబ ప్రేక్షకులు సరదాగా ఆస్వాదించే సినిమా. సంక్రాంతి పండుగకు నవ్వులు, పాటలు, వినోదం కావాలనుకునే వారికి ఇది ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే చెప్పాలి.